మీరు కూడా వెనుక నేను తిట్టేటి రేవంత్ రెడ్డిని మీరు కూడా గవే తిడుతురు కదా, మీరు బయటికి చెప్పలేకపోతున్నారు, నేను బయటికి చెప్తున్నా, అదే డిఫరెన్స్ కదా నేను చెప్పింది. కాబట్టి ఇవాళ మీకు అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ఇది చాలా సీరియస్ అయిన అలిగేషన్ ఇది నేను చేసింది. ఇది ఖచ్చితంగా ప్రతి మీడియాలో కవర్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీ క్యాండిడేట్ అయిన వారికి ఇవాళ ఓట్లు వేసినారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇలా ఎట్లావో, ఎందుకంటే దీని మీద ఏ ఎంక్వైరీ ఏమన్నా కూడా వేయరు, ఎందుకంటే దాని మీద ఓటింగ్ కాబట్టి దాని మీద వేయరు. కానీ దీని మీద ఇది చెప్పింది నిజం. మరి జయరాం రమేష్ 315 పక్కా పడ్డాయి ఓట్లు అంటే, మరి ఎలక్షన్ కమిషన్ ఏమో 300 ఓట్లు పడ్డాయని ఎట్లా చెప్తుంది భయ్? ఇది కావాలంటే ఒక్కసారి ఆ వీడియో కూడా ఇంటరంటే మీరు వినండి. ఒకసారి ఎలక్షన్ కమిషన్ చెప్పిన వీడియో మీకు ఒక్కసారి వినిపిస్తా. ఆయన కూడా డిక్లేర్ చేసిన ఓట్లు మీరు అందరు కూడా ఒక్కసారి వినాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా, వాళ్ళ ఎలక్షన్ డిక్లేర్ చేసింది. has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. విన్నారు కదా, మళ్ళొక్కసారి వినిపిస్తా, ఒక్కసారి వినండి. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. విన్నారు కదా ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్? 300 ఓట్స్ పడ్డాయని ఎలక్షన్ కమిషన్ క్లియర్గా డిక్లేర్ చేసిర్రా. మరి జయరాం రమేష్ గారు 315 ఓట్స్ పడ్డాయని జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. ఈ 15 ఓట్లు ఎవరు దొంగతనం చేసిర్రు అంటే, ఈ 15 ఓట్లల్లో 8 ఓట్లు తెలంగాణ ఎంపీలయే. నేను బల్లా గుద్ది చెప్తున్నా మళ్ళా ఇవి 8 ఓట్లు, ఈ 15 ఓట్లు దొంగతనం అయిన దాంట్లో 8 ఓట్లు మాత్రం తెలంగాణ ఎంపీలే. అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇగో మీరే చూడుర్రి, ఇగోర్రి మరొక్కసారి చూపిస్తున్నా, మీరే చూడండి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఎంపీలందరూ కూడా స్పీకర్ గారిని కలుస్తారు. మరియు మళ్ళొక్కసారి ఇగోండి నితిన్ గడ్కరీ గారిని కలుస్తారు, నిర్మలా సీతారామన్ గారు కలుస్తారు. ఎంపీలందరూ వేరే పార్టీలు ఎవరైనా కలిసిర్రు? అబ్బాయి వీళ్ళు ఉన్న దాంట్లో ఫోటోలు చూపించమని చెప్పారు, వీళ్ళని కలిసిర్రని. ఎందుకు కలిసిర్రు? ఎలక్షన్ అంత సీరియస్గా అవుతుంటే వీళ్ళకి కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అర్థం చేసుకోండి. మళ్ళా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారిని బాజాబ్తు రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది వాస్తవము. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు బీసీల గురించి ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు, సంతోషం, దానికి మా పార్టీ కూడా మద్దతు చేస్తున్నారని మేము బాజాబ్తు చెప్తున్నాం. మరి వైస్ ప్రెసిడెంట్కి మన బీసీ బిడ్డ అయిన విహెచ్ హనుమంతరావుని ఎందుకు నిలబెట్టలేను? నిలబెట్టేది ఉంటుంది కదా విహెచ్ హనుమంతరావు గారిని. నీకు బీసీల మీద ప్రేమ ఉన్నప్పుడు, బీసీలకి నిజంగా న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు, ఇలా బీసీ బిడ్డ అయిన మన తెలంగాణ బిడ్డ అయిన విహెచ్ హనుమంతరావును ఎందుకు నిలబెట్టలే? ఆయన కూడా సీనియరే కదా, చాలా సీనియర్ కదా కాంగ్రెస్ పార్టీలో. దాని తర్వాత ఆయన కూడా పెద్ద బీసీ బిడ్డ కదా, ఎందుకు నిలబెట్టలే అంటే తెలంగాణకి ఎప్పుడూ ద్రోహం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి చెప్తున్నా, రాజ్యసభ తెలంగాణకి ఈజీగా 100% గెలిచే రాజ్యసభను పక్క రాష్ట్రానికి అమ్ముకుంటాడు అభిషేక్కి. తెలంగాణ బిడ్డకి ఎందుకు ఇవ్వలే మరి నువ్వు ఆ రోజు పక్కా వచ్చేటోనికి అంటే? ఎందుకంటే ఈయనకు తెలంగాణ మీద ప్రేమనే లేదు. తెలంగాణకు వచ్చేదో రాజ్యసభ సీటు, తెలంగాణ ఎవరనగా వచ్చేది, తెలంగాణలో ఉన్న రాజ్యసభ మాత్రం తెలంగాణ వాళ్ళకి ఇయ్యాడు, పక్క రాష్ట్రంకి అమ్ముకుంటాడు. ఇవన్నీ వాస్తవాలా కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రుల్ని కూడా నేను దయచేసి కోరుతా ఉన్నాను, ఇది ఖచ్చితంగా మీ అందరూ కూడా అద్భుతంగా చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఈయననే క్యాండిడేట్ని నిలబెడతాడు, మళ్ళీ ఈయననే వెనుక నుంచి పొడుస్తాడు. అంటే రేవంత్ రెడ్డి గారి నీచమైన బుద్ధి అనేది దీని ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని మీరు దయచేసి మంచిగా చూపించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.
ఇక వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తే మంచిగా ఉండదు. ఈ మెటీరియల్ కూడా అంతా వాళ్ళే ఇచ్చిర్రు నాకు. ఈ మెటీరియల్ నువ్వు చూసుకోరా బాబు అని మెటీరియల్ కూడా అందరూ వాళ్ళే ఇచ్చారు. ఈ మెటీరియల్ అంతా, లేకపోతే ఈ మెటీరియల్ నాకు ఎక్కడిది వచ్చేది. ఇక వాళ్ళ పేరు